కర్ణాటక పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రంగంలోకి దిగారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. సీఎం సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ ఫోన్ చేశారు. డీకే శివకుమార్ను బుజ్జగించే బాధ్యతలు సిద్ధరామయ్యకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఆదేశాలతో డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య ఈరోజు సాయంత్రం వెళ్లనున్నట్లుగా సమాచారం. బెంగళూరులోని డీకే నివాసానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సాయంత్రం వెళ్తున్నారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తున్నాయి. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, డీకే నివాసానికి సీఎం సిద్ధరామయ్య, ఈ అంశం అనేది ముగిసిపోతుందా లేకపోతే మరింత ముదిరిపోతుందా అనేది కూడా ఒక అంశంగా కూడా మారినటువంటి పరిస్థితి. రాహుల్ గాంధీ అయితే ఫోన్ చేసి వెళ్ళమని చెప్పినప్పటికీ కూడా ఎక్కడో ఏదో జరగబోతుంది అనేటువంటి ఒక మాట కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. ఎలా ఉండబోతోంది ఈ అంశం, దీనికి సంబంధించి? మురళి, కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తి పరిణామాలు జరుగుతున్నాయి. రోజు రోజుకు ఏదైతే కర్ణాటక సీఎం మార్పు ఉంటుందా లేదా అనే వాటిపైన కూడా విస్తృతమైన చర్చ నడుస్తుంది. ఏదైతే 2.5 రెండున్నర సంవత్సరం తర్వాత అధికార పీఠం చేంజ్ చేయాలంటూ గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాజీ ఫార్ములా గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఆయన ఏదైతే తన క్యాంపుకు సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా ఆయన భేటీ కావడం జరిగింది. కొంతమంది డీకే తరఫున ఢిల్లీకి వరుసగా పర్యటనలు మొదలుపెట్టారు. ఆ పర్యటనలో భాగంగా ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం అప్రమత్తమైంది. గతం ఏదైతే రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ ఇతర దేశాల పర్యటనలో ఉన్నారో ఆ పర్యటన సోనియా గాంధీతో రేపు కానీ ఎల్లుండి కానీ సమావేశం జరిగే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఏదైతే డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్ధరామయ్య వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా ఏదైతే ఇరు వర్గాలు కలిసి ఉన్నాము, ఇద్దరు కలిసి ఉన్నాము, కర్ణాటక రాజకీయాలు ఏకతాటిపైకి నడిపిస్తామంటూ ప్రకటన చేయాలంటూ సిద్ధరామయ్యకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అల్టిమేటం జారీ చేసింది. ఒక రకంగా ఏదైతే డీకే శివకుమార్ ను నచ్చజెప్పడానికి, డీకే శివకుమార్ ను అలక తీర్చడానికి కూడా సిద్ధరామయ్య ప్రయత్నాలు మొదలుపెట్టారు. డీకేకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులతో కూడా సిద్ధరామయ్య వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ ఫార్ములాను 2.5 రాజీ ఫార్ములాను అమలు చేయాలంటూ ఇప్పటికి కూడా డీకే తన ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఏదైతే రాహుల్ నేనున్నాను అంటూ డీకేకి ఫోన్ చేయడం, డీకేతో పాటు సిద్ధరామయ్యకు రాహుల్ గాంధీ ఫోన్ ద్వారా మెసేజ్ పంపడం జరిగింది. ఏదైతే డీకే శివకుమార్ కు నచ్చ చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య అయిపోయిందంటూ రాహుల్ అల్టిమేటం జారీ చేశారు. అయితే ఈ అన్ని పరిణామాలపైన గ్రహించిన ఏదైతే సీనియర్ నాయకుడైన సిద్ధరామయ్య డీకే ఇంటికి వెళ్ళడానికి సంసిద్ధమయ్యారు. అయితే ఇరు వర్గాలు పైకి కలిసి ఉన్నామని ప్రకటన చేసినప్పటికీ ఇరు వర్గాలు బయటికి కలిసి ఉన్నా లోపల కత్తులు చూసుకుంటున్నారు. అయితే ముఖ్యమంత్రి పీఠం ఖచ్చితంగా మార్చి తీరాలంటూ బుజ్జగించేటువంటి ప్రయత్నాలు అనంటే సిద్ధరామయ్య వైపే హైకమాండ్ ఉంది. డీకే శివకుమార్ని కాస్త శాంతింపజేసేటువంటి బాధ్యతలను సిద్ధరామయ్యకు అప్పగించారంటే ముఖ్యమంత్రి మార్పు లేనట్లే అని కూడా కర్ణాటక కాంగ్రెస్ వర్గాలు కూడా చెప్తున్నాయి. ఒకవేళ ముఖ్యమంత్రి మార్పు ఉండేటట్టయితే హైకమాండే డిసిషన్ తీసుకొని సిద్ధరామయ్యకి ఒక మాట క్లియర్ కట్గా చెప్పి డీకే శివకుమార్ని ముఖ్యమంత్రిని చేసేది కదా అనేటువంటి మరొక వెర్షన్ కూడా వినిపిస్తోంది. కిరణ్, దీన్ని ఎలా చూడాలంటారు మనం? మురళి, కర్ణాటక రాజకీయాల్లో సీఎం పీఠంపై పీఠముడి కొనసాగుతానే ఉంది. ఏదైతే సిద్ధరామయ్య రాజీ అయ్యారంటూ జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదంటూ ఒకవైపు డీకే వర్గీయులు ప్రచారం చేస్తున్నారు. ఏదైతే డీకేకి సంబంధించిన వారిలో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు డీకేకి మద్దతున్నారు. ఇది తెగితే ఏదైతే తెగే వరకు దేన్ని లాగదు కాబట్టి హైకమాండ్ మెత్తగా దీన్ని శుచిమెత్తగా పరిష్కారానికి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికైతే మీడియా కానీ లేదా కర్ణాటక కాంగ్రెస్ నేతలు కానీ ప్రచారం చేసినట్టు ఇరు వర్గాలు రాజీ అయినట్టు ప్రచారం మీడియాలో జరుగుతుంది తప్పితే కర్ణాటకలో వాస్తవ పరిస్థితి ఆ విధంగా లేదు. డీకే ఇప్పటికీ తనకు ముఖ్యమంత్రి చేయాలంటూ అధిష్టానం వద్ద పట్టుబట్టారు. ఈ పీఠముడి సోనియా గాంధీ విప్పుతారా లేక రాహుల్ గాంధీ విప్పుతారా అనేది కూడా చూడాలి. అయితే ఏదైతే డీకే వైపు అత్యధిక ఎమ్మెల్యేలు ఉన్నామో అతను ఏదైతే డీకే ఒక్కలిక సామాజిక వర్గానికి సంబంధించిన నేత, ఆయనకు కర్ణాటక రాజకీయాల్లో కూడా తీవ్ర ప్రభావం చూపగల నేత. ఎక్కడైతే ఏదైతే డీకే తరఫున నాగసాధువు తర్వాత మఠాలకు సంబంధించిన కర్ణాటకలో మఠాలు ఎక్కువ ఉంటాయి, మఠాధిపతులు ఎక్కువ ఉంటారు. ఏదైతే ఒక్కలిక సామాజిక వర్గానికి సంబంధించిన డీకేని ముఖ్యమంత్రి చేయాలంటూ పలుమంది సాధులు, పీఠాధిపతులు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. ఈ వ్యవహారం నడుస్తున్నది. ఇప్పటికైతే మీడియా చెప్పిన ప్రకారం కానీ లేదా ఏదైతే కర్ణాటక రాజకీయాల్లో రెండు వర్గాలు ఏకమైనట్టు ఏదైతే డీకే ఇంటికి ఏదైతే సీఎం సిద్ధరామయ్య ఇంటికి డీకే బ్రేక్ఫాస్ట్ కి వెళ్ళడం, రేపు ఏదైతే సిద్ధరామయ్య మళ్ళీ డీకే ఇంటికి లంచ్ మీటింగ్కి వెళ్ళడం, ఈ వ్యవహారాలన్నీ
ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్యకి అని తేల్చడానికి సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అంటూ ప్రచారం నడుస్తుంది తప్పితే హైకమాండ్ దృష్టిలో ఏదైతే 2.5 ఫార్ములాను మళ్ళీ ఏదైతే రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను రాహుల్ గాంధీ నిలబెట్టుకోలేకపోతే ఇది కాంగ్రెస్ లో తీవ్ర పరిణామంగా దారితీసే అవకాశం ఉంది. ఎందుకంటే డీకే గతంలో కూడా చెప్పారు, ఒక నాయకుడు కానీ ఒక నేత కానీ ఎవరైనా కానీ ఒక మాట ఇచ్చిన తర్వాత మాట కట్టుబడి ఉండాలంటూ డీకే గతంలో చేశారు. ప్రస్తుతానికి ఏదైతే కర్ణాటక రాజకీయాల్లో డీకే మెత్తబడినట్టు కనిపిస్తున్నా ఇది భవిష్యత్ రాజకీయం దృష్టిలో పెట్టుకుని డీకే మెత్తబడినట్టు అనుకోవాలి తప్పితే డీకే ముఖ్యమంత్రి పీఠం నుంచి రాజీ అయ్యారు అనే విషయం పైన ఇప్పటికైతే క్లారిటీ లేదు. అతను ముఖ్యమంత్రి పీఠం కోసం ఇప్పటికీ విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అది ఒకవేళ అధిష్టానం సిద్ధరామయ్య వైపే ఉంటే కిరణ్ ఒక నిమిషం, ఒకవేళ అధిష్టానం సిద్ధరామయ్య వైపే ఉంటే చీలిక తప్పదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. డీకే తలుచుకుంటే ఇప్పటికిప్పుడు ఏదైనా చేయగలడనేటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి పరిస్థితి ఉంది. ఆ స్థాయి నిర్ణయం తీసుకోగలడు అంటే ట్విట్టర్లో ఆయన పెట్టినటువంటి ఘాటైనటువంటి కామెంట్ అంటే ఇంకా శృతి మించలేదు కాబట్టి ఒక వార్నింగ్ తోటి ఒక కామెంట్ రూపంలో ఆయన పెట్టారనేటువంటి మాట. ఒకవేళ మొత్తం కూడా శృతి మించితే పరిస్థితి ఏంటి అనేది డీకే బయటికి వెళ్ళిపోతాడా లేకపోతే బీజేపీ సహాయంతో ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాడా అనేటువంటి చర్చలు కూడా రకరకాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. ఈ కోణాన్ని ఎలా చూడాలి మనం? మురళి, డీకే శివకుమార్ కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ప్రభావితం చేయగల నేత. అతని వైపు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఏదైతే బీజేపీ నుంచి కూడా తెర వెనుక డీకేకి మద్దతు ఇచ్చడానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే బీజేపీ అధిష్టానం అమిత్ షా కావచ్చు, మోడీ కావచ్చు, నేరుగా డీకేని పార్టీలోకి రమ్మని ఆహ్వానించిన పలు సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీ ప్రస్తుతానికి తెర వెనక ప్రభుత్వాన్ని పడగొట్టాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే సిద్ధరామయ్యను ఇప్పుడు ముఖ్యమంత్రిగా 5 ఏళ్లు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో ఏదైతే ఉందో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తాదనే క్లారిటీ ఎవరికి లేదు. ఎందుకంటే గత 20 ఏళ్లుగా 2004, 2009 తర్వాత ఏదైతే 2014లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం కోల్పోయిన తర్వాత జరిగిన ఎన్నికల్లో వరుసగా 3 ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో కూడా రెండవసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కర్ణాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి గెలవగలుగుతుందన్న నమ్మకం కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో పాటు ప్రజలకు కూడా లేదు. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏదైతే 2.5 ఫార్ములాలు ఏదైతే 2.5 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటూ ఏదైతే డీకే చేస్తున్న డిమాండ్ను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు పరిగణలోకి తీసుకోకుండా ఏదైతే 5 ఏళ్లు సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగిస్తే వచ్చే ఎన్నికల్లో గెలుపు ఓటములు ఇటు డీకే మీద పడతాయి. డీకే పిసిసి అధ్యక్షుడుగా ఉన్నారు. పిసిసి అధ్యక్ష పదవికి డీకే రాజీనామా చేస్తానని గతంలో ప్రకటించడం జరిగింది. వచ్చే ఎన్నికలు ఎదుర్కోవడానికి డీకే సిద్ధు మళ్ళీ ఎదుర్కొని మళ్ళీ అధికారంలో రావడానికి కూడా అంత ఆశామాష వ్యవహారం కాదు అంటూ కాంగ్రెస్ పార్టీలో ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ డీకే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకెళ్తారా, పార్టీ చీలతదా లేదా అనే అంశాన్ని మనం ఇప్పటికిప్పుడు చర్చించలేకపోయినా భవిష్యత్ రాజకీయ పరిణామాలు దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి పీఠం అయితే డీకే ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా తాను ముఖ్యమంత్రి కావాలనే కృతనిశ్చయంతో ఉన్నారని అటు మీడియా ప్రచారం చేస్తుంది. డీకే కూడా పలుమార్లు తాను ఆశాజీవిని, తాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి వీరేని, కాంగ్రెస్ పార్టీలో ఉంటానంటూ ప్రకటన చేస్తున్నారు. సోనియా గాంధీ లాంటి నేత ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసింది అని ఆయన వ్యాఖ్యలు చేసినా ఇక్కడ త్యాగం అనేది ప్రతిసారి కాదు. ఏదైతే డీకేకి వచ్చిన అవకాశాన్ని వినియోగించడానికి ఎక్కువ ప్రయత్నాలు చేస్తారని డీకేకి సంబంధించిన ఎమ్మెల్యే ఢిల్లీలో ఆలోచన చేస్తున్నారు. కర్ణాటకలో పలుసార్లు మీటింగ్లు జరుగుతున్నాయి. ఇద్దరి మధ్య డీకే సిద్ధు మధ్య చర్చలు జరిగినా కూడా ఇవి పైకి చర్చలు మాత్రమే, లోపల కత్తులు చూసుకుంటూ ఉన్నారంటూ 2 వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వరుసగా ప్రకటన చేస్తున్నారు. ఇక్కడ 3వ వ్యక్తి సీఎం కావడానికి కూడా పరమేశ్వర్ లాంటి నేత ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విధేయుడిగా ఉంటూనే పరమేశ్వరం కూడా ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తున్నారు. ఇక్కడ ఓవరాల్ గా డీకేనా సిద్ధునా అనే అంశం మీద చూసినప్పుడు ఇద్దరికి ఆమోదకమైన వ్యక్తి ఇది మరొకరిని ఎంపిక చేసే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేస్తుంది. ఏదైతే కర్ణాటక రాజకీయాల్లో ప్రస్తుతానికి ఏదైతే ఈ రాజీ ఫార్ములా కొనసాగుతుందా లేదా రాజీ ఫార్ములా పీఠం విడుతుందా లేదా అనేది సోనియా గాంధీ నేతృత్వంలో జరిగే చర్చల్లో క్లారిటీ వస్తుంది. సోనియా గాంధీ తీసుకున్న నిర్ణయం ఫైనల్ అవుతుంది. కాబట్టి రేపు ఎల్లుండి కర్ణాటక సీఎం పీఠం ముడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. అది కర్ణాటక పరిణామాలపై అయితే కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగారు. కానీ సిద్ధరామయ్యకు ఫోన్ చేసి రాహుల్ గాంధీ డీకే శివకుమార్ను బుజ్జగించేటువంటి బాధ్యతలు అప్పగించారన్న దగ్గరే
ఒకంత అనుమానం వస్తుందనేటువంటి మాట డీకే వర్గం చెప్తోంది. రాహుల్ గాంధీ ఆదేశాలతో డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య అయితే వెళ్ళబోతున్నారు. సాయంత్రం బెంగళూరులోని డీకే నివాసానికి కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెళ్ళబోతున్నారనేటువంటి మాట. బుజ్జగిస్తారా, లేకపోతే కన్విన్స్ చేస్తారా, లేకపోతే ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగిస్తారా అనే విషయం. కానీ కాంగ్రెస్ నేతలకే అధిష్టానం, రాష్ట్ర కాంగ్రెస్ నేతలకే బాధ్యతలు కావచ్చు, లేకపోతే ఆ అంశాన్ని వదిలేయడంతోనే కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలక నేతలకు ఇంత గందరగోళానికి గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.